Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Baba. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లా మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా మెహర్తో సహజీవనం చేసుకునే భాగ్యాన్ని మనకి కలుగజేశారు. ఆ ప్రీతమునికి, ఆ దివ్య సనాతనునికి 1,000,000,000,000 పాదాభివందనాలను మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున ఒక విధంగా ఆయనకి 1,000,000,000 పాదాభివందనాలు అన్న మాట రోజు ఆడుతున్నాం తప్ప నిజంగా 1,000,000,000 పాదాభివందనాలు చేయడం మనకు తెలియదు. ఆ మాట మాత్రమే తెలుసు. అయితే ప్రతిరోజు 1,000,000,000 పాదాభివందనాలు అన్న మాటని అది మనం అనడం వల్ల అది సాధారణమైనటువంటి భావాన్ని మనలో రేకెత్తించకూడదు. చూసారా, ఆయన మనం లేము అని చెప్తున్నాడు. మనం ఉన్నాము అని మనం భ్రమపడుతూ ఉన్నాము. ఆయన మనకి మీరు లేరు అని అన్నప్పుడు అది అనుభవంతో చెప్తున్నాడు ఆయన. మనది అనుభవరహిత జ్ఞానం. ఈ అనుభవరహిత జ్ఞానంతో మనం ప్రేమ కొద్దీ 1,000,000,000 పాదాభివందనాలు అంటే 1,000,000,000 రూపాలలో బాబాని మనం చూడగలగాలి. ఈ సృష్టి అంతా నిండి ఉన్నది ఆయనే గనక, ప్రపంచమంతా నిండి ఉన్నది ఆయనే గనక, మరెవరూ లేరు గనుక ఏకం అద్వితీయం బ్రహ్మ అన్న తృప్తి వేదవాక్కుని మనం ప్రామాణికంగా తీసుకొని ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఇంకెవరుంటారు? ఇంకెవరో ఉండడానికి అవకాశం ఉండదు. కనుక 1,000,000,000 పాదాభివందనాలు అని అంటున్నప్పుడు మనమే ఒక విధంగా మనం ఆయన 1,000,000,000 రూపాయలకు 1,000,000,000 పాదాభివందనాలను సమర్పిస్తున్నాము అనేటటువంటి సంపూర్ణ భావముతో అది మనం చెయ్యగలగాలి. భావన ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. మానవుడు ఒక విధంగా పరిమితుడు గనక ఆలోచనలు పరిమితం, ఊహ పరిమితం, జ్ఞానం పరిమితం, సమస్తం పరిమితం.
అనంత కోటి పాదాభివందనాలు చెయ్యాలి అనుకున్నటువంటి మనం శతకోటి అనంత కోటి ఉన్నాయి. అందుకు ఎలా ఊహించుకుంటామంటే శతకోటి పాదాభివందనాలు అన్నప్పుడు శతకోటి రూపాల్లో బాబాని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అనంత కోటి రూపాయలు అన్నప్పుడు అనంత కోటి రూపాల్లో బాబాని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఆ పాదాలకి మనం నమస్కారం చేయడం అంటే ఆ ఊహ చాలు. ప్రతిరోజు ఆ ఊహ మన మనసులో మెదిలితే తప్పకుండా అది మేలు చేస్తాడు. కనుక ప్రియమిత్రులారా, ప్రతిరోజు 100,000 కోటి పాదాభివందనాలు అని ఒక విధంగా ఈ అందరినీ కూడా బాబా చిన్న మేలు కురుపు చేస్తున్నాడు. జై బాబా. మనం ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 9వ భాగం 3892 వరకు ఈ రోజుకి మనం నవజీవనంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆనాడు బాబా సాగించినటువంటి ఆ నవజీవనం నేటికి సహజంగా తాజాగా జరుగుతూనే ఉన్నది. మరి మన యొక్క ఈ ప్రయత్నంలో అది జరగకపోతే ఎలా చేయిస్తాడు ఆయన? ఆ అనుభవాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా భక్తుడు భగవంతుడి కోసం ఆరాటపడితే భక్తుడు లేదా ప్రేమికుడి కోసం ఆరాటపడతాడు. ప్రేమ ఇచ్చి పుచ్చుకొని అనుభవింపజేసేది, అనుభవాన్ని ఇచ్చేది. కాబట్టి మనం ఈ సహజీవనాన్ని నిజంగా యథార్థంగా మనం బాబాతో ఉంటున్నాము, బాబా మనతో ఉంటున్నారు అన్నటువంటి గట్టి నమ్మకంతో మనం ఈ కార్యక్రమాన్ని మనం ఆనందించి ఆ నవజీవన రహస్యాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఆనందించే అవకాశం ప్రభు ఇచ్చాడు. ఈ ప్రయాణంలో మనం 3892వ పేజీలో 19 అంశాలు చదువుకొని 20 నుంచి మళ్ళీ ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 19 అంశాలు బాబా చెప్పారు. 20వ అంశం ఏంటంటే అప్పు తీరే వరకు ఏరిచ్ విష్ణు బైబిల్ జీతాలు డాంకిన్ క్లినిక్లోని వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బును న్యూ ప్లాన్ సహచరుల వ్యాపారంలో వచ్చిన నికర లాభానికి కలపడం జరుగుతుంది అన్నారు. అంటే బాబా ప్రణాళికలు, బాబా యొక్క ప్రణాళికలు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి, తేడా లేదు. నాడు నేడు రేపు కూడా ఆయన ప్రణాళికల్లో ప్రారంభం నుంచి ఏ డివైన్ స్పిరిట్ అయితే పనిచేస్తూ ఉందో, డివైన్ స్పిరిట్ ఏదైతే పనిచేస్తుందో అదే నేడు కూడా మన మధ్య పనిచేస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నది. అంచేత అప్పు తీరే వరకు ఏరిచ్ విష్ణు బైబిల్ల జీతాలు డాంకిన్ క్లినిక్లోని వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బులు న్యూ ప్లాన్ సహచరుల వ్యాపారంలో వచ్చిన నికర లాభానికి కలపడం జరుగుతుంది. 21 నాకు పైకు అవసరమైనప్పుడు స్త్రీ సభ్యుల నుండి కానీ న్యూ ప్లాన్ సభ్యుల నుండి కానీ ఎవరు సర్దుబాటు చేయగలరో వారి వద్ద నుండి డబ్బు తీసుకుంటాను.
ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఎవరు సర్దుబాటు చేయగలరో వారి నుండి డబ్బు తీసుకుంటానని బాబా అంటున్నారు కదా. ఎవరు సర్దుబాటు చేయగలరో వారి వద్ద నుండి డబ్బు తీసుకుంటాను అని అన్నవాడెవడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అంటే సర్దుబాటు చేయలేని వారిని ఆయన అడగడు, టచ్ చేయడు. ఆయన ఎవరు సర్దుబాటు చేయగలరో వారి నుండి నేను డబ్బు తీసుకుంటాను అన్న మాట నాడు నేడు రేపు కూడా అది అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది. మరి మనం డబ్బుని సేకరించడం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇచ్చిన వాళ్ళకి ఒకలాగా, ఇవ్వని వాళ్ళకి ఒకలాగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇది దురదృష్టం కదా. నాకు డబ్బు లేని ప్రేమ కావాలి, సర్దుబాటు చేయగలరు. ఎవరు సర్దుబాటు చేయగలరో వారి వద్ద నుండి నేను డబ్బు తీసుకుంటానని బాబా అంత స్పష్టంగా మనకి దైవ వాక్యది. దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. దాన్ని తృణీకరించడానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, ఏ విధమైన అధికారం కూడా లేదు. కానీ ఎప్పుడైతే డబ్బే ప్రధానంగా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్ని కార్యక్రమాలు కూడా వేస్ట్ అవుతున్నాయి. వేస్ట్. ఆయన యొక్క మై విల్ షుడ్ బి ప్రివైల్డ్. ఆయన ఇచ్చ నెరవేరాలి. కానీ మన ఆలోచనలు, మన భావాలు, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేరితే మరి ఆయనకి మనకి తేడా ఉండదు. గమ్మత్ ఏంటంటే మీరు ఆలోచించే శక్తి మీ అందరికీ ఉన్నది, కానీ ఆలోచించరు. ఎందుకు ఆలోచించాలంటే మాకెందుకు, మేము ఏం చేసేయాలన్న భావం. మీరేటి చేసేయాలని ఆ ఉద్దేశంతో ఆలోచనని చేయకుండా ఉండడం అది ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టకరమైన పరిస్థితే. అందరూ అన్ని విషయాలు ఆలోచించి అందరికీ అనుకూలంగా మనసగలిగే పరిస్థితి ఉన్నవాళ్లే. కానీ టచ్ మీ నాట్ పాలసీ ఉన్నందరికీ కూడా అలవాటు అయిపోయింది. అయితే దెబ్బలాడతామా? కాదు. సామెతే ఉంది, గొప్పని చోట వసలి ఉండు అని. చాలా మంది బాబా ప్రేమకు సెంటర్లకు రావడం లేదు. ఎందువల్ల? రెండు రావడం లేదు. మొదటిది. రెండవది ఏమండి సెంటర్కి ఏమండి గారు అంటే అక్కడ ప్రేమ లేదండి అంటున్నారు ఒకటే మాట. అయితే ఆ మాటని చిరికి చూద్దామని ప్రయత్నంగా చేస్తే కంపు కొడుతుంది. అందుచేత ఎవరు సర్దుబాటు చేయగలరు వారి వద్ద నుండి డబ్బు తీసుకుంటాను. అదే ఆయన పాలసీ. అది దానికి ఆ అవకాశానికి బాబాకి మనం చాయిస్ ఇవ్వడం లేదు. సరే అంటే మీకు కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని నాకు ఆలోచన స్వామి, నాకు ఆలోచన ఇవ్వు అని అంటేనే ఇస్తాడు ఆయన. అంతేగాని ఏదో చేసేస్తున్నాను, నాకు సర్వం తెలుసు, నేను అన్నీ చేస్తున్నాను, నేను భక్తుల్ని ప్రేమికుల్ని, నేను మహాభక్తురాల్ని ప్రేమికురాల్ని అని అనుకుంటే అక్కడికి లిమిట్ చేస్తాడు మనల్ని. ఆయన ఓ మాట అన్నాడు, తుడిచిపెట్టడానికి వచ్చాను అన్నాడు. మై వే ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అన్నాడు. తుడిచిపెట్టడానికి వచ్చాడు ఆయన. మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగించి మనలో ఏదైతే పవిత్రమైనటువంటి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమని
కొంచెం చిగురింపజేసి మనం కొంచెం చేరుకొని ఆయన్ని ప్రేమిస్తూ ఆయనతో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనలో చిగురించిన ఆ ప్రేమ ఆయన అందుకుంటాడు. దానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఎవరిని. కుర్రవాడికి పాఠాలు చెప్పే గురువు అవకాశం ఇస్తాడు, చెప్తాడు, వివరిస్తాడు, కూర్చొని కూడా బుద్ధిగా చెప్తాడు. వెంటనే ప్రశ్నలు వేస్తాడు. ప్రశ్నలు వస్తే చెప్పలేకపోతే ఏం కొట్టిడు, కానీ నాన్న చాలాసార్లు చెప్పి విన్నావు కదా, నీకు ఎందుకు తెలియకుంటుంది, నీకు ఎందుకు జ్ఞాపకం వండుకుంటుంది, నువ్వు ఎందుకు ఇలా ఉండలేకపోతున్నావు అని ప్రేమతో అడుగుతాడు. బాబా కూడా అదే చేస్తాడు. అయితే ఎప్పుడు అడిగినా ఎప్పుడు వారితో మాట్లాడినా వాడు అలాగే ఉంటే శిక్షించాడు. ఆయనది కరుణామయ కాఠిన్యం. గుర్తుపెట్టుకోండి, నువ్వన్నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నా నిన్ను టచ్ చేయడైనా. కరుణామయ కాఠిన్యం అంటే ఇక్కడ ఆ కరుణామయ కాఠిన్యాన్ని అర్థం చేసుకునే ఒక్క హృదయం కానీ ఉంటే నేర ప్రపంచంలో ఇంకో వెలుగు మనం చూసిండేవాళ్ళం. సరే, 22 న్యూ ప్లాన్ సభ్యులు వారి రుణం 16,000 తీర్చివేసినప్పుడు ఆ ప్రణాళిక 1వ ప్రణాళిక బిగా మారిపోతుంది. అంతవరకు ఈ సభ్యులు పాత జీవితములకు సంబంధించిన ఉపజీవన ప్రణాళికలోని 1 సి వారితో గాని 2వ ప్రణాళిక సభ్యులతో గాని ఉత్తర ప్రచిత్రాలు కలుసుకోవడం వారిచే ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం కలిగి ఉండడం చేయరాదు. ఢిల్లీ మరియు డెహ్రాడూన్ వాసులకు అలీఘర్కు చెందిన తోడి సింగ్ కు ఈ ఆదేశం వర్తించదు. 23 న్యూ ప్లాన్ అనుసరించే వారంతా మే 10వ తేదీ నాటికి మంజరీ మాఫీని శాశ్వతంగా వదిలిపెట్టి ఢిల్లీ వెళ్ళి నేటి కర్మాగారంపై 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఢిల్లీ ప్రేమికులు మరియు తోడి సింగ్ సహాయంతో వ్యాపారం మొదలు పెట్టాలి. ఈ వ్యాపారంతో పాటుగా మీరంతా పెట్టుబడి లేని ఇతర చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. నవజీవన ప్రస్ఫూర్తిని ఎల్లవేళలా నిలబెట్టాలి. ఒక పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేశారు. ఆ నర్సరీ కాలం అయిపోయిన తర్వాత మొదటి తరగతిలో కూర్చోబెట్టాడు. వీడు మొదటి తరగతిలో కూర్చొని మొదటి తరగతిలో అక్కడ చెప్పేటటువంటి గురువులది వింటూ ఆ పక్కన 2వ తరగతి ఉంది, అక్కడ చెప్తున్నది వింటున్నాడు. ఆ పక్కన 3వ తరగతి క్లాస్ ఉంది, అక్కడ చెప్తున్న కూడా వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల వాడు ఏమైనా అభివృద్ధి చెందుతాడా? ఆలోచించండి. వాడు ఏ తరగతిలో ఉన్నాడు, ఆ తరగతిలో అక్కడున్న గురువు ఏదైతే చెప్తున్నాడు దాని మీద శ్రద్ధ వహించి దీక్ష వహించి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడికి ఏమవుతుంది? ప్రతిదీ గురువుని అడిగి తెలుసుకోవాలనే బుద్ధి పుడుతుంది. ఇప్పుడు ఈ సెల్లో వందల మెసేజ్లు పెడుతున్నారు, పెట్టడం వరకే లిమిట్ అవుతున్నారు. ఆచరణ గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాదు. బాబా చెప్పినవే కదా, వీళ్ళు మళ్ళీ పెడితే దాని ప్రయోజనం ఏంటి? దాన్ని జీవనంలో ఆపాదించుకొని ఎలా మనం అభివృద్ధి చెందాలి అన్నది కదా ముఖ్యం. అది ఎవ్వరికీ కూడా అనిపించడం లేదు,
ఆ ధ్యాస కలగడం లేదు. ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉంటాం. ఒక్క అడుగు ముందుకు వేయలేం మనం. అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందాలి. మన మార్గంలో పురోగతి చెందాలి. దానికి ప్రయత్నం చేయాలి కదా. చాలా మంది యువకులు చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయి పెద్ద పెద్ద చదువుకొని కూడా టీ కొట్లు పెట్టుకొని టీవీ షాపులు పెట్టుకొని వేగబాటులా తిరుగుతూ జీవితాన్ని గడిపిస్తున్నారు. వాళ్ళు మనకు అంతపడితే ఏంటంటాం, చూడండి ఆ చదువుకున్నాడండి, ఖర్చు ఉంది, ఖర్చు లేదండి, అలాగే ఐదుగా తిరుగుతున్నాడు, మరి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అందరూ మామూలుగా ఉంటాం, సాధారణంగా అంటూ ఉంటాం. మరి హేర్బాబా పోలిలోకి వచ్చి 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా చావు దగ్గర పడుతున్నా కూడా అభివృద్ధి కోసం ఆలోచించకపోతే దాన్ని ప్రేమ అని పిలాలా, డ్రామా అని పిలాలా? ఇలాంటివి నచ్చవు వినడానికి. నచ్చినా నచ్చకపోయినా భగవంతుడు మన యొక్క అభివృద్ధి కోసం ఇటువంటి వాక్యాలే చెప్తాడు. అందుకే బాబా ఖచ్చితంగా కొన్ని విషయాల్లో అబ్రప్ట్ గా చెప్పేవాడు. 23 న్యూ ప్లాన్ అనుసరించేవారంతా మే 10వ తేదీ నాటికి మందిరీ మాఫీని శాశ్వతంగా వదిలిపెట్టి ఢిల్లీ వెళ్లి నేతి కర్మాగారంపై 5,000 పెట్టుబడి పెట్టి ఢిల్లీ ప్రేమికులు మరియు తోడి సింగ్ సహాయంతో వ్యాపారం మొదలు పెట్టాలి. ఈ వ్యాపారంతో పాటుగా మీరంతా పెట్టుబడి లేని ఇతర చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. నవజీవనపు స్ఫూర్తిని ఎల్లవేళలా నిలబెట్టాలి. ఏం మాట్లాడాడండి అవతారుడు. అర్థమైతే పేగులు తెగిపోతాయి. అర్థం కాకపోతే చాలా హ్యాపీగా ఉంటాం మనం. మందు పనిచేస్తే కదా రోగం కుదురుతుంది. మనకి మందు పనిచేయక్కర్లేదు, మందు తిన్నావా లేదా అదే మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం, మనందరం ఉన్నాం. అందుచేత ఈ సహజీవనంలో మనకి ఆయన చరిత్రలో ఉన్న అద్భుతమైన రహస్య విషయాలు కూడా బాబా ప్రేమతో తెలియజేస్తున్నారు. ప్రేమతోనే వినండి, ప్రేమతోనే స్వీకరించండి, ప్రేమతో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. 24 మే 10వ తేదీ నుండి ఈ సభ్యులు మొదటి 3 నెలల కాలం పాటు కేకి దేశాయ్ ఇంటిలో బస చేస్తారు. 25 మే నెల 10వ తేదీ నుండి మొదటి 3 నెలల పాటు నేను ఈ సభ్యులు డెహ్రాడూన్ లో డాన్ క్లినిక్ నడుపుతున్న బంగళాలో ఉంటాము. 26 మే 10వ తేదీన డాన్ కిల్ ఆ బంగళా నుండి తనకు సంబంధించిన వస్తువులతో పాటు క్లినిక్ కు సంబంధించిన పరికరాలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలి. 27 ఈ సభ్యులకు సంబంధించిన పనులను నిర్వహించడంలో సహాయంగా విష్ణు అలాగే నాకు సంబంధించిన పనుల్లో సహకరిస్తూ బైబిల్ డెహ్రాడూన్ లో ఉంటారు. 4 రోజుల తరువాత బైబిల్ ఢిల్లీకి వెళతాడు. నా పని చేసేందుకు అక్కడి నుంచి తీర్చి వస్తాడు. చిన్నది మీకు చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మెహర్ బాబా ముందు కూర్చున్న అనేక సందర్భాలు మీకు కళ్ళబట్ట నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఇంట్లో కానీ, సెంటర్లో కానీ, సహవాసులో కానీ, మెహరాబాద్ లో కానీ ఖచ్చితంగా ఆయన ముందు కూర్చున్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చి తీరుతాయి. ఎప్పుడు ఏ ప్రేమైతే ఆయన ప్రపంచానికి పంచడానికి వచ్చాడో ఆ ప్రేమ కోసం మనం పరితపిస్తూ ఉన్నప్పుడు ఆ పరితాపం నుంచి ఆ నీళ్ళు వస్తుంది. అటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకవేళ జరిగితే ఏం జరిగింది, నాకు ఎందుకు కళ్ళమటి నీళ్ళు వచ్చాయి, ఏమైంది నాకు అని అప్పుడు ప్రశ్నించుకోకపోయినా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని కొంచెం
ప్రశ్నించుకోండి. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ప్రశ్నించకపోయినా, అప్పుడు దానికోసం మీరు ప్రయత్నం చేయకపోయినా ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఇట్స్ నాట్ టూ లేట్. చేస్తే ఫలానా రోజు నాకు కళ్ళ వెంట బాబా ముందు కూర్చున్నప్పుడు నీళ్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నేనేం చేశాను ఆ తర్వాత? బిడ్డ ఏడిస్తే స్కూల్ నుంచి వచ్చి తల్లిగా చూస్తే హతాశాలు అయిపోయి, ఏమైంది నాన్న, ఏమైంది నాన్న, ఎందుకు నాన్న, ఎందుకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నారా, ఎవరిని కొట్టారా, ఎవరిని ఏమైనా అన్నారా అని తల్లి విలవిలవిల్లాడిపోద్ది. తల్లి విలవిల్లాడిపోతుంది అన్న విషయం ఆ బిడ్డకి తెలియదు. మన కళ్ళ వెంట నీళ్ళు వస్తే ఆయన విలవిలవిల్లాడ్డా ఆయన ప్రియతముడే, ప్రేమించడానికి వచ్చాడే, ఉద్ధరించడానికి వచ్చాడే. మన కళ్ళ వెంట నీళ్లు వస్తే ఆయన విలవిలలాడా. మన మనుషులమా, మట్టి బిడ్డలమా? ప్రతి అనుభవాన్ని కూడా, ప్రతి అనుభవాన్ని తేలిగ్గా తీసుకుని విడిచిపెట్టేది లేనా? ఇంట్లో ఎవరైనా మరణిస్తే బాబా దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. జనరల్ గా ఎక్కువ మందికి అలవాటు ఉంది. అప్పుడు కూడా ఆ ఏడుపు, ఆ కన్నీళ్లు కూడా కేవలం ఒక్క రోజులో మర్చిపోతాం. ప్రేమ, ఆయన తెచ్చిన దివ్య ప్రేమ, మనం ఆయన్ని సేవిస్తూ ఆయన నుంచి పొందే ప్రేమ, ఇవి చాలా ఉన్నతమైనవి, చాలా చాలా ఉన్నతమైనవి. మరి ఆ ఉన్నతమైనటువంటి ఆ విషయాల్ని మనం విస్మరిస్తే, వాటిని ఒక విధంగా అనుభవించడానికి ప్రయత్నించకపోతే, ప్రేమ 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 అని అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది కదా. సరే, 1950 ఆగస్టు 1వ తేదీ నుండి నేను నా సహచరులతో ఢిల్లీలో రోహ్తక్ రోడ్లోని బంగళాకి మారిపోతాను. ఆ సమయానికి ఆ బంగళా నిర్మాణం పూర్తి కావచ్చును. అందరూ అద్దెకుంటున్న బస్సులకు న్యూ ప్లాన్ సభ్యులే అద్దె చెల్లిస్తారు. స్త్రీ సభ్యులు వారి వాటాగా నెలకు 100 రూపాయలు ఇస్తారు. 29 వ్యాపారం చేసే పదార్థాలైన నెయ్యి, వెన్న మొదలైనవి ఇంట్లో వాడకానికి అవసరమై స్త్రీలు మరియు పురుషులు సహచరులు తీసుకుంటే వాటి మొత్తం ఖరీదును పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. 30 మే నెల నుండి ప్రతి సహచరునికి సొంత చిల్లర ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 10 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. 31 1950 మే నెల 1వ తేదీ నుండి డైరీ రాయడం ఆపివేయబడుతుంది. 32 మే నెల 15వ తేదీ నాటికి పాద్రి న్యూ ప్లాన్ సభ్యులకు కావలసిన వస్తువులను ఢిల్లీకి తెస్తాడు. 33 మీలో ఎవరికైనా వారసత్వ సంపద ఆస్తిపాస్తులు, ఇతర ధనం ఏమైనా ఉండి అది మీ బంధువుల ద్వారా గాని, స్నేహితుల ద్వారా గాని, పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీకు చెంది మిమ్మల్ని హక్కుదారునిగా నియమించినా కూడా దానిని నాకు ఇవ్వడానికి మీరు ఎంత మాత్రం సంకోచించకూడదు. ఆయన ప్రేమనే స్వీకరిస్తాడు, ప్రేమనే తిరిగి ఇస్తాడు. కానీ ఆయనకు అవసరమైతే, ఇప్పటికీ బాబా యొక్క విశ్వమానవ కార్యక్రమం జరుగుతూనే ఉంది కదా. ఆయన విశ్వమానవ కార్యక్రమం, అవతార ప్రణాళిక సాగుతూనే ఉంది కదా. మరి ఆయన వీళ్ళకిచ్చిన అవకాశం మనకివ్వడా? చిన్న అంటే శివుడి యొక్క
గాథల్లో చిన్న గాథ, చిన్న చెప్తాను మీకు. ఒకసారి ఒక శివభక్తుడు గుడిలో ఈశ్వరునితో, నన్ను ఎందుకు నువ్వు కరుణించుకుంటున్నావు? నేనే నేరం చేశాను, నేను అందరికీ సహాయపడుతూ ఉన్నాను, నాకు చేతనంత అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాను, అందరినీ ప్రేమగా చూస్తున్నాను కదా, నన్ను ఎందుకు కరుణించవు అని శివుడిని అడుగుతాడు. అడిగితే శివుడు అంటాడు, నువ్వు చెప్పింది నేను అంగీకరించినప్పటికీ కూడా అస్సలు పోవలసింది పోలేదు, జరగవలసింది జరగలేదు అంటాడు. పోవలసింది పోవలేదు, జరగవలసింది జరగలేదు అన్నాడు. ఏది పోవాలి, ఏది జరగాలి అని ఈ భక్తుడు ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ అడుగుదామంటే శివుడు మరి పలకలే. ఇంటికి వచ్చాడు. ఏమిటే స్వామి అన్నారు, పోవలసింది పోలేదు, జరగవలసింది జరగలేదు అని. నాకేం అర్థం కాలేదు, నీకే అర్థం కాకపోతే నాకేట అర్థం అవుతుందండి అని అన్నది. ఈలోగా భవతే భిక్షాందేహి అని ఒక యాచకుడు ఇచ్చాడు ఇంటి ముందుకి. వస్తే ఒకసారి భవతే భిక్షాందేహి అన్నాడు. అమ్మా అన్నపూర్ణ భవతే భిక్షాందేహి అని రెండవసారి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఈ డిస్కషన్ లో ఉన్నవాళ్ళు గబగబా చూడవే ఎవరో వచ్చారు, ఆకలి తీర్చు అని భర్త చెబితే ఈ తల్లి లోపట ఆ విడిచినటువంటి పలహారాలు, భర్తకి తన కోసం చూసుకున్న పలహారాల్లో కొన్ని ఒక గిన్నెలో వేసి తేవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈలోగా అమ్మా మాదాకాలం తల్లి ఏదైనా ఉంటే పట్టండి అమ్మా అని మరొక యాచకుడు వచ్చాడు ఆయన పక్కకి. అమ్మా మాదాకాలం తల్లి ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా అన్నాడు. ఈ మొదటి భిక్షువు వాడిని చూసి చిన్నవినది ఊరుకున్నాడు. ఈవిడ పళ్ళెంతో తెచ్చింది. ఇద్దరున్నారు, తెచ్చినవి ఎక్కువ లేవు, తక్కువ ఇస్తే చాలదు. అందుకని ఆ తల్లి వచ్చేసింది, ఇద్దరిని చూసింది. ఒకడు పూర్తిగా సాధు పొంగువుడిలా ఉన్నాడు, ఒకడు చూస్తే బిచ్చగానిలా ఉన్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఈ సాధు పొంగువుడు చాలా తేజస్సుతో ఉన్నాడు. ఆయన రూపంలో అపురూపం కనిపిస్తుంది. కానీ యాచకుడు ఎవడైతే పక్కన ఉన్నాడు అన్నార్థుడు, వాడు చాలా బలహీనంగా ఉన్నాడు, తిండి లేనట్టు వాడిగా కనబడుతున్నాడు. అందుచేత ఆవిడ ఏం చేస్తుందంటే ఆ బిచ్చగాడికి వేద్దామనే ఆలోచనతో, స్వామి మీ రూపమే అపురూపం, మీ తేజం చాలా గొప్పగా ఉన్నది, మీరు ఆకలితో అడుగుతున్నారు అని నాకు అనిపించట్లేదు, మీరు అనుమతిస్తే ఆ అన్నార్థుడికి ఇచ్చేస్తాను అన్నది. దానికి నాకు అనుమతించండి అంది. సరే అలాగే చెయ్యి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే ఆ భిక్షని ఈ అన్నార్థుడికి ఇచ్చింది. వాడు, నువ్వు ఎవరిని పంపించేసావో తెలుసా? ఎవరనుకున్నావు? భవతే భిక్షాందేహి అన్నవాడు సాక్షాత్తు ఈశ్వరుడు అని వెంటనే మాయైపోయాడు. వెంటనే లోపలికెళ్ళి ఈ విషయం భక్తితో చెప్పింది. ఏంటండి ఇలా జరిగింది, నాకేం పాల్పోవడం లేదు అంటే ఇది గబగబా బయటికి వెళ్ళాడు. ఎవరు లేరు అక్కడ.
పోవలసింది పోలేదు, జరగవలసింది జరగలేదన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఊహించుకోండి, మీకే విడిచిపెడతాను. ఏమిటి పోలేదు, జరగవలసింది ఏది జరగలేదు, మీరే ఊహించుకోండి. ఇప్పుడు మనం ఈ విషయం నుంచి బయటకు వచ్చి ఇంకా ముందుకెళ్తున్నాం. 29 వ్యాపారం చేసే పదార్థాలైన నెయ్యి, ఎన్న మొదలైనవి ఇంట్లో వాడకానికి అవసరమైన స్త్రీలు పురుష శాసనాలు తీసుకుంటే వాటి మొత్తం ఖరీదును పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. 30 మే నెల నుండి ప్రతి శాసనానికి సొంత చిల్లర ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 10 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. 31 1950 మే నెల 1వ తేదీ నుండి తేదీ రాయడం ఆపివేయబడుతుంది. 32 మే నెల 15వ తేదీ నాటికి పాద్రి న్యూ ప్లాన్ సభ్యులకు కావలసిన వస్తువులను ఢిల్లీకి తెస్తాడు. 33 మీలో ఎవరికైనా వారసత్వ సంపద, ఆస్తి పాస్తులు, ఇతర ధనము ఏమైనా ఉండి అది మీ బంధువుల ద్వారా గాని, స్నేహితుల ద్వారా గాని, పరోక్షంగానో లేక ప్రత్యక్షంగానో మీకు చెంది మిమ్మల్ని హక్కుదారునిగా నియమించినా కూడా దాన్ని నాకు ఇవ్వడానికి మీరు ఎంత మాత్రం సంకోచించకూడదు. మీ ద్వారా నాకు ఇస్తున్నారని కూడా భావించకూడదు. దానిని నాకు ఇచ్చేయాలి. స్వభావం దైవ స్వభావం. దేవుడు అంటే మన దృష్టిలో కనిపించని వాడు, కానీ అడుగడుగునా ఉంటాడు ఆయన. 34 న్యూ ప్లాన్ సభ్యులు తమకిచ్చిన రుణం 16,000 రూపాయలు తీర్చేందుకు సులభంగా ఉండేందుకే మొదటి 6 నెలల ప్రాథమికమైన ఖర్చులను దిగువ సూచించినట్లుగా నేను నిర్ణయించాను. దానిని 1950 మే నెల 1వ తేదీ నుండి అమలు పరచాలి. 16,000 మొత్తం డబ్బు 1950 మే 1వ తేదీ నాటికి కాకాబరియాకు ఇవ్వబడుతుంది. అతడు దాన్ని కింది విధంగా ఉపయోగిస్తాడు. మే 1వ తేదీ నుండి అక్టోబర్ చివరి వరకు భోజనం కొరకు 2,585 రూపాయలు. బైబిల్ లేదా ఏడు శిష్యులకు 3 నెలలకు కావలసిన భోజనం ఖర్చుల నిమిత్తం స్త్రీ సభ్యులకు ముందుగానే అందజేసిన డబ్బు 300. 6 నెలలకు పరిచారకుల జీతం నిమిత్తం 150. 6 నెలలకు ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున చేతి ఖర్చుల నిమిత్తం 660. కరెంటు నీటితో కలిపి 6 నెలలకు ఇంటి అద్దె నిమిత్తం 300. వ్యాపారానికి షాపు కరెంటు నీటితో కలిపి 6 నెలల అద్దె నిమిత్తం 510 రూపాయలు. రోహతక్కింట్లో దిగినప్పటి నుండి ఆ ఇంటి యొక్క కరెంటు మొదలైన వాటిని కలిపి 6 నెలలకు అద్దె నిమిత్తం 4,340 రూపాయలు. వ్యాపారానికి పెట్టుబడి నిమిత్తం 5,000. మంజినీ వాపి నుండి ఢిల్లీకి వెళ్ళడానికి రాకపోకల ఖర్చు 1000 రూపాయలు. మెహరాబాద్ నుండి ఢిల్లీకి శాసనాలకు సంబంధించిన వస్తువులు పంపడానికి రవాణా ఖర్చు నిమిత్తం 1000 రూపాయలు. అత్యవసర ఖర్చుల కొరకు కేటాయించిన మొత్తం 155. మొత్తం 16,000. ఎందుకు ఈ డీటెయిల్స్ మనకి ఇచ్చి ఉంటాడు? సెంటర్లలో, చాలా సెంటర్లలో జమా ఖర్చులు రాయడం లేదు. మాకేమీ రావట్లేదండి, వచ్చిందే సరిపోవడం లేదు, ఇది చేతికి వెళ్తుంది అంటే మేము జమా ఖర్చులు రాయాల్సిన అవసరం లేదు అని కొంతమంది, ఎవరు చూస్తారు లేదు రాయకపోతే అని ఇంకొంతమంది, రకరకాలుగా వాళ్ళకు నచ్చేట్టుగా కేంద్రాలను రన్ చేస్తూ ఉన్నారు. మరి అవతార పురుషుడికి ఎవరు అడుగుతారు? ఎవరు నిలదీస్తారు? ఆయన మనకి ఒక ఆదర్శంగా ప్రతి పైసా కూడా ఖర్చు రాస్తూ మనకు చూపిస్తూ ఉన్నాడు. 35 16,000 రూపాయల అప్పును త్వరగా తీర్చడానికి సహాయపడేందుకు గాను కాకాబరియా 6 నెలల కాలం పాటు ఈ క్రింది మొత్తాన్ని పక్కన పెట్టాలి. ఏరిస్ విష్ణు వైద్యులకు నెలకు 150 చొప్పున
స్త్రీ సభ్యులు ఇచ్చే జీతం డబ్బు. నెలకు రూ. 100 చొప్పున 1950 ఆగస్టు నుండి స్త్రీ సభ్యులు వారి వాటాగా ఇచ్చే అద్దె డబ్బు. న్యూ ప్లాన్ సభ్యుల సంపాదనలోని 75% నికర లాభంగా వచ్చే డబ్బు. ప్రణాళిక 1C వారు మరియు రెండో ప్రణాళిక శాస్త్రాల పంపిన మొత్తం నుండి 75% డబ్బు. అద్దెల నిమిత్తం కేటాయించిన డబ్బులో మిగిలిన పైకు రవాణాకు వస్తువుల కోటకు ఏర్పాటు చేసిన మొత్తంలో మిగిలిన డబ్బు బ్యాంకు యొక్క ఫర్నిచర్ను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు. ఇవన్నీ డీటెయిల్స్ చూపించారు ఆయన. అంటే ఆయన సూచించి ఆచరించి ఆచరింపజేయుటే, సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము. సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం. 100 సార్లు పాడుంటారు అందరూ. అది పాటే మన దృష్టిలో తప్ప ఒక డైరెక్షన్ గా తీసుకోవడం లేదు ఎవరును. అందుకే పాట స్కిప్ అయిపోయింది. పాడుట ఒక ఆనవాయితీ అయిపోయింది, వినుట ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇవి విమర్శలు కావు, ప్రేమ కూడా. అది మనల్ని నిలదీస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రేమ నిలదీస్తుంది కనుకనే ప్రపంచం ఎలా ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ప్రేమితులారా, ప్రేమతో వింటున్నారు, ప్రేమతో స్వీకరించి ప్రేమతో ఆచరణలో పెట్టడానికి మీరంతా నాతో పాటు ప్రయాణం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆచరించుట అంటే ఏదో పెద్ద కష్టమైన విషయం కాదు. ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలను నియంత్రిస్తావో, ఆ ఆలోచనలు నియంత్రించగలిగితే నువ్వు ఆచరణలో పెట్టగలవు. నీ ఆలోచనని నీవు నియంత్రించుకోలేకపోతే నువ్వు ఏది ఆచరణలో పెట్టలేవు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం ఇందులో భాగంగా బాబా రాయిస్తూ ఉన్నటువంటి, అంటే ఆయన ఎప్పుడూ రాయిస్తూనే ఉంటాడు. ఎందుకు? ఎవరి కోసం? ఎందుకోసం? మన కోసం, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, మన ఆలోచనలు ఒక విధంగా నియంత్రించడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు ఈయన. అంటే అవతార పురుషుడికి అవసరమేసి ఇంత బాధపడడం, సంకల్ప మాత్రం చేత ఏదైనా చేయగలడు. కానీ మనం మన అదృష్టం, ఆయన మనల్ని ఆయన యొక్క ప్రేమతో, ప్రేమ రాగాలతో, ప్రేమ సాహిత్యంతో అలరిస్తూ ఉన్నాడు. వైకుంఠవాసుడు
మనం అది పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆయన అక్టోబర్ 23 15వ తారీఖుని 1923 అక్టోబర్ నెల 15వ తారీఖుని ఒక పాట రాయించాడు. ఇది దివ్య గీతం, అంటే డివైన్ ట్యూన్. సడన్ గా నిరంతరం ఆయనతో గాని కూర్చుంటే మన మైండ్ ఆయన తీసుకుంటాడు. ఇది నిజం, నమ్మండి. మన మనసు ఆయన చేతిలో పెట్టుకుంటాడు. అయితే మరి ఆయన చేతిలోకి మన మనసు వెళ్ళిపోతే మన పనులు ఎలా చేస్తాం? అది గాబరా పడాల్సిన అవసరం లేదు. మన పనులు మనకు సాగుతాయి సజావుగా, కానీ ఆయన చుట్టే ఉంటాం. మనకు వచ్చే ఆలోచనలు, మనకు కూడా మంచి మంచి ఆలోచనలు అప్పుడు వస్తాయి కదా. ఆ ఆలోచనలు ఎవరు మనకు అమలు చేసేటట్టు సహాయపడతాడు? ఆయనే. ఇప్పుడు ఈ సహజీవనం కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా 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 విలువైనవి. అది కొంచెం పూర్వీకులు ఒక్కసారి చెప్పారు, నిజం నిష్ఠూరము అని. అది నిష్ఠూరమైన, వినడానికి కష్టమైన, ఆచరిస్తే జీవనం పావనం అయిపోతుంది. ఆ దిశగా మానవుడు ప్రయత్నం చెయ్యాలి. దేవుడు కావాలి అనుకుంటే దేవుడు అక్కర్లేదు. దేవుడికి సంబంధించిన వ్యవహారాలే నాకు ఇష్టం అనుకుంటే వాళ్ళకు ఒక నమస్కారం. ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించని. తనలో చూడండి, నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. నేను విసిగిపోకూడదు. లేదా ప్రేమించేశాను అది ఒక నిర్ణయానికి రాకూడదు. నాకున్న ప్రేమ ఎవరికుంది? ప్రతి కార్యక్రమానికి వేలల్లో ఖర్చు చేస్తున్నాను, వేలల్లో ఇస్తున్నాను. ప్రతి కార్యక్రమానికి మదుపులు పెడుతున్నాను. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతున్నాను ఆయన కోసం. అది ప్రేమ కాదా? అంటే బాబా అవునది, నేను పిచ్చిముండా, నాకు డబ్బు లేని ప్రేమ కావాలి అని జ్ఞాపకం చేశాడు మనసుకి. నాకు డబ్బు లేని ప్రేమ కావాలి ఏమిటి? ఊరిక అంత చేసి వస్తున్నాను, ఎంత ఖర్చు పెట్టి వస్తున్నాను, ఎంత త్యాగం చేస్తున్నాను అని పిచ్చి పిచ్చి మాట్లాడతారు. అసలు ప్రేమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తున్నావా అని మనసుకి బాబా మనమే ప్రశ్నించుకునేటట్టు ఆ మీద పల్లవి రాశాడు. చూడండి, ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని. ప్రేమించట్లేదు బాబా, నీకు నేను ప్రేమించట్లేదు, నటిస్తున్నాను. నేను ప్రేమించట్లేదు, నటిస్తున్నాను. నీ ప్రేమ కోసం తప్పించిపోతున్నట్లు నటిస్తున్నాను. నాకు అందరి ప్రేమ కావాలా? చివరికి నా ఇంట్లో
పెంచినటువంటి బొచ్చు కుక్క ప్రేమ కూడా కావాలా? మనస్సు. ఎవడో సినిమాకి ఒక పాదం రాసింది, నా బుర్రలో ఉండిపోయింది. మనసు పోతే గాని మనసు పోతే గాని నీలో మసల లేనులే. జ్ఞాపకం వచ్చిందా? మనసు పోతే గాని నీలో మసలు లేనని రాశాడు ఆయన. ఈ పాట మీ అందరికీ తెలుసు, మంచి సినిమాది. సినిమాలు ఉంది మూగ మనసులు. గమ్మత్తుగా మీకు సినిమా కవులకి బాబా రచనలకి సంబంధం ఉంటుంది. పాడుతా తీయగా చల్లగా పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. మనసు పోతే గాని నీలో మసల లేను అంటున్నాడు వాడు ఆ గీతంలో. మనసు పోతేనే, మనసు పోగొట్టుకుంటేనే నువ్వు నన్ను చేరగలమంటారు బాబా. ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని. ఎవరిని ప్రేమిస్తాను నేను? ఎవరినయ్యా ప్రేమిస్తాను? నిన్నా కనబడవు వినబడవు, ఎలా ప్రేమిస్తాను? ఫోటోనా? మరి ఎలా ప్రేమిస్తాను? నీకు ఎలా ప్రేమించాలి తెలియదు మనకి. బాబా అంటే ప్రేమ ఉన్నట్లుగా అనుకుంటాం, ప్రేమిస్తున్నట్లుగా భావిస్తాం. ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించని. ఇది డిమెన్షన్స్ ఎలాగుంటాయంటే హృదయాన్ని కురికొస్తాయి. లోపలికి తీసుకుంటే, పెదాల మీద తీసుకుంటే ఏమీ జరగదు. ఇది డివైన్ ట్యూన్, ఇది గీతం. ప్రేమించని 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 ప్రేమించి నీతో జీవించని ప్రేమించని. ఈ నెల అక్టోబర్లో 23వ తారీఖుని బాబా రాయించారు. ఇందులో చాలా లోతైనటువంటి భావం ఆయన పిండేస్తాడు. ఇలాగా మనం పిండబడ్డం లేదు, ఎండిపోతున్నాం. మనకి మనమే ఎండిపోతున్నాం. ఆయన పిండితే ఎండిపోవడం వేరు, మనకు మనము ఎండిపోవడం వేరు. ఈ ఆత్మ, ఈ బిందు ఆత్మ ఆ శుద్ధ ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో అంటుంది, ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్ళు లేనివి కదా. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్ళు లేనివి కదా. సృష్టిలో
ఉన్నది నీవే కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా, నీతోనే మా బ్రతుకు హాయి కదా, నీతోనే మా బ్రతుకు హాయి కదా, ప్రేమించని ప్రేమించని ప్రేమించని. యథార్థంగా ఇది మనం ఎలా పాడాలంటే, ప్రేమించము ప్రేమించము నీ ప్రేమ మాత్రమే ఆశిస్తూ ఉన్నాము అని పాడుకుంటున్నాం. నేను ప్రేమించాం తెలియదు మాకు. కనబడతావా ఏట, ఎదురుగా ఉన్నావా ఏట, నిన్ను ఫోటోలో ఉన్న బొమ్మలాగే మేము ఎంజాయ్ చేస్తున్నాం, సజీవంగా ఎంజాయ్ చేయడం లేదు. అంచేత ప్రేమించని ప్రేమించని ప్రేమించని. మొదటి శరణంలో జననాలు మరణాలు మాయే కదా, పుట్టుక చనిపోవుట మళ్ళీ పుట్టుట చనిపోవుట, ఎవల్యూషన్ ఇది పరిణామ క్రమంలో ఒక వరవడిగా సాగుతూ పోతుంది. కానీ పుట్టి పెరిగి జ్ఞానం వచ్చి అనేక మాటలు వింటూ అనేక ఆధ్యాత్మికమైన పనులను చేస్తూ కూడా మనకు ప్రేమించడం తెలియలేదు. ఇది నిజం. ప్రేమించడం అంటే ఏమిటి? మనకి మన దృష్టిలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం ప్రేమించడం అనుకుంటున్నాం, డబ్బు ఖర్చు పెట్టడం ప్రేమించడం అనుకుంటున్నాం, పేదవాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ప్రేమించడం అనుకుంటున్నాం. ఇదంతా ప్రేమే అయితే ఇలా చేసిన వాళ్ళు ప్రపంచంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ మోక్షం వచ్చేయాలా? అసలు గుర్తేటి? జననాలు మరణాలు మాయే కదా. అక్కడ పోతున్నాం మనం, అది తెలుసుకోలేకపోతున్నాం. నీ పుట్టుక మాయే, నీ చావు మాయే. ఇది నగ్న సత్యం, నేకెడ్ ట్రూత్. నీ జననం, మనిషికి తన జననం తెలుసా, తన మరణం తెలుసా, మధ్యనున్న జరుగుతున్నటువంటి ఆ బ్రతుకు తెలుసా? ఏం తెలుసు వీడికి? ఏమీ తెలియదు. కానీ తెలుస్తున్నట్టు గొప్ప ఫీలింగు, గొప్ప బిల్డప్ ఇస్తాడు వీడు. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్లు లేనివి కదా. జన్మించకపోతే ఈ అనుభవిస్తున్న అనుభవాలన్నీ ఎక్కడుంటాయి? ఉండవు, లేవు. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్లు లేనివి కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా. మన బాబాలో ఒక ఆయన ఒక పల్లవిలో రాస్తాడు, సృష్టి మన్నపు రూపము, సృష్టియే తానను రూపము, సృష్టి మన్నపు రూపము. ఆయన పేరు రామచంద్రన్, పప్పూరు రామచంద్రన్. మనం అన్ని పాటలు పాడొస్తాం, ఏ పాటలో ఉన్నటువంటి అర్థంతో కానీ పరమార్థంతో కానీ మనకు సంబంధం అక్కర్లే, పాడిస్తే చాలు మైకిలో. 1000 పాటలు పాడినాలు, 2000 పాటలు పాడినాలు, ఇంకా ఎక్కువ 10,000 పాటలు పాడేసిన వాళ్ళు. ఓహో,
ఎక్కడ పాడుతున్నావు? ఎవరి కోసం పాడుతున్నావు? ఎందుకు పాడుతున్నావు? నీ పాట యొక్క ప్రయోజనం ఏమిటి? నీ ప్రభువుని చెల్లింప చేయాలంటే, నీ ప్రభువు నిన్ను ఆశీర్వదించాలి అంటే నీకు కావాల్సింది మౌనం. అది ఎవరికి అక్కర్లేదు. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్లు లేనివి కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా, నీతోనే మా బ్రతుకు హాయి కదా. నీతో మా బ్రతుకు హాయి అంటే ఏమిటి? మన అర్థంలో సహవాసులు, సమావేశాలు, విందు భోజనాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, రకరకాలైనటువంటి ప్రయాణాలు, ఇవే మనం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్న మనతో ఆయన ఉంటాడు ఏమిటి? ఉండడు. ఎట్టి పరిస్థితుల్లో బాబా మనతో ఉండడు. ఆయన ఎవరితో ఉంటాడు? ఎవడైతే నిరంతరం కూడా ఆయన కోసం తప్పించిపోతుంటాడో వాళ్ళతో ఉంటాడు. అంటే హాస్యాస్పదంగా ఉంటాయి కొన్ని మాటలు, కానీ నిత్య సత్యాలు, సత్య సూక్తులు. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్లు లేనివి కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా, నీతోనే మా బ్రతుకు హాయి కదా. నీతో మా బ్రతుకు హాయి. మనం పెద్ద పెద్ద సెంటర్లు కట్టుకున్నాం. ఆ సెంటర్లకి వెళ్ళాను టైంకి వెళ్ళినా మన 50 లేదు. అక్కడ పాడడానికే వెళ్తున్నాం, మాటలు వినడానికి వెళ్తున్నాం, బాబాతో ఉండడానికి కాదు. ఇది ఫ్రాంక్ అండ్ పెయిన్. బాబాతో ఉండడానికి అయితే ఈ పాట చాలా సెంటర్లో ఉన్నటువంటి ప్రేమికులంతా ఇక్కడికి మోక్షం వచ్చేసాను. మోక్షం లేకపోయినా కనీసం మౌనాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయదు. ఈ పాటకి మౌనాన్ని ఎవరు ప్రేమించట్లేదు కదా. అందుచేత ప్రేమించడం మనకు తెలియదు. ప్రేమించడం అంటే ఏమిటో మనకు తెలియదు. ఎందుకు ప్రేమించాలో తెలియదు, ఎందుకు ప్రేమించబడాలో తెలియదు. ఆయన్ని ప్రేమించిన వాడే, ఆయన ఏ ప్రేమనైతే ఆయన స్వీకరిస్తాడో వాడే ప్రేమించగలరు. ప్రేమించని 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 ప్రేమించి నీతో జీవించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని. ఇక్కడ మనకు ఒక రహస్యం చెప్తాను నేను. వాద్యకారులు ఏం చేశారంటే వాళ్ళు బ్రహ్మాండం అని కీర్తనలు రాశారు, కానీ వాళ్ళు చేసిన చర్య మనం మర్చిపోతున్నాం. అంటే మీకు ఎప్పుడు తరచు చెప్తుంటూ కీర్తనది, రామా నన్ను బ్రోవరా. ఒకసారి అంటాడు రామా నన్ను బ్రోవరా, రామా నన్ను బ్రోవరా, శ్రీరామా నన్ను బ్రోవరా, ప్రేమతో లోకమంతా
లోకాభిరామానందు శ్రీరామానందోవరా అని పల్లవినే ఒక 20 సార్లు అంటాడు. మనకి ఒకసారి అనేసి వచ్చింది అనుకుంటాం, ఒకసారి వెళ్ళి పాడిస్తాము, పాట వచ్చింది, పాడేశారు, వినిపించారు, అర్థమైపోయి తెలిసింది అనుకుంటాం. ఎంత అమాయకులవో చూడండి మనం. మరి రామదాస్కి కానీ తులసీదాసుకి కానీ లేదా ఈ వాగ్గేయకర్ ఎవరికి విషయం తెలియదా మనలాగా? ప్రేమతో లోకాభి రమానందోవరా శ్రీరామానందోవరా. నాటికి నేటికి తేడా ఏమిటో చెప్పనా మీకు? నాడు సంగీతానికి ప్రాధాన్యత ఉంది. 72 మేళకర్తతో వాడబడుతున్న సంగీతానికి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు దానికి సంగీతానికి ప్రాధాన్యత లేదు, ప్రేమకి ప్రాధాన్యత ఉన్నది. అయితే ఈ ప్రేమలో కూడా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అన్ని తెలుసు అనుకుంటున్నాం, మనకేమీ తెలియదు. నమ్మండి, చెప్పరు ఈ విషయాలు, మీకెవ్వరు చెప్పరు. అడిగినా చెప్పరు, ఒక తెలుసుగా చెప్పరు. చెబితే ఎక్కడ మన రూట్ మారిపోద్దామని భయం. మన అందరం కూడా సెంటర్ సభ్యులుగా ఉండాలి. ఆ సెంటర్ పోషణకి మనం దోహదపడాలి తప్ప ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం లేదు. అందుకే చేస్తున్నారు రకరకాల ఇతర కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మాటలు, ప్రయాణాలు, స్టేజీ మీద రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అంటే ఏమిటి? ప్రేమని పక్కన పెట్టి మాయని పక్కకు తెచ్చుకుంటున్నాం. మాయ ఉన్న చోట ప్రేమ ఉండదు, మాయ ఉన్న చోట ప్రేమ ఉండదు, డ్రామాయే ఉంటుంది. మీరు నా ఫ్యామిలీ, మీరంతా నా ఫ్యామిలీ, మొత్తం బాబా కుటుంబం అంతా నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నేను నిజం చెప్పకపోతే, కాబట్టి మీకు నిజాన్ని నిర్భయంగా మేనేజ్ చేసి చెప్పిస్తున్నాడు ఆయన. నిజం కొంచెం కష్టంగా వినడానికి, కష్టంగా ఆచరించడానికి కష్టంగా ఉన్న అదే నిజం. ఆ నిజంలో బ్రతకాలి. అబద్ధంలో బ్రతికి, అబద్ధంలో పెరిగి, అబద్ధంలో చచ్చిపోవడం కాదు. నిజాన్ని తెలుసుకొని నిజంలో పెరుగుతూ, నిజం కోసం ఆరాటపడుతూ, నిజంగా ప్రభువుని ప్రేమించాలి. సామాన్యుడ దశావతారాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పూర్ణావతారాలు. మళ్ళీ ఆ పూర్ణావతారంతో మళ్ళీ మెహర్బాబాగా వచ్చాడు ఆయన. మీరు అన్నయ్యా అని ప్రేమతో అంటున్నాడు. మీకు యథార్థాన్ని, సత్యాన్ని చెప్పడంలో నేను ఎంతో ప్రేమని హృదయం నిండా నింపుకొని చెబుతూ ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న పనులన్నీ మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏ మాత్రం కూడా దోహదపడవు. పడవు 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 నువ్వు బాబాతో తెల్లవారు లేచిన గురించి రాత్రి పక్కెక్కే వరకు కూడా ఎంతకాలం నువ్వు బాబాతో నువ్వు ఒంటరిగా, మౌనంగా,
ప్రేమిస్తూ ఆయన్ని ఆయన కళ్ళల్లో అలాగా దీనాతి దీనంగా చూసి నాకు ఈ జన్మ నాకు సఫలీకృతం కానివ్వ తండ్రి అని వేదన పెట్టినప్పుడు మాత్రమే నీకు రవంతైన ఈ జన్మ నీకు కనికరించి మళ్ళీ నెక్స్ట్ జన్మలో నువ్వు ఎక్కడైతే ఆగిపోతావో అక్కడే కలుపుతానన్నాడు బాబా. ఇది గుర్తుపెట్టుకొని ప్రేమతో నీకు ప్రేమ లేదు అని అనే సాహసం నేను చేయలేను, కానీ ప్రేమ ఉన్నది. కానీ ఆ ప్రేమ ఎలా ఉంది? మాయ చేత కప్పబడి వెళ్ళిపోయింది. ఆ మాయ రిమూవ్ చేసుకోండి, మాయని రిమూవ్ చేసుకోండి అసలు వాళ్ళు చేసుకొని బాబాని ప్రేమించడానికి, ఆ ప్రేమను జీవించడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.